త్రిరంగ దర్శనం పార్ట్ 2. ఇక్కడ మధ్యరంగం చూస్తున్నాం మనం. ఇప్పుడు మధ్యరంగం గుడి రినోవేషన్లో ఉంది. మూల విరాట్ని తీసుకొచ్చి గుడి ముందు ఒక రూమ్లా ఉంటే దాంట్లో పెట్టినారు. మనం దర్శనం అక్కడే కూడా చేసుకోవచ్చు. అక్కడేం పెద్దగా రష్ ఉండలేదు. అది మండ్యాలో ఉంటుంది మనకి. అక్కడ చూసుకొని ఇప్పుడు అక్కడి నుంచి మనము తిరుచికి తమిళనాడుకి వెళ్తా ఉన్నాము. తిరుచి తమిళనాడులో ఎక్కువ రష్ అయితే ఉనింది. మాకు 2 గంటలు అయితే పట్టింది దర్శనానికి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనకి డెకరేషన్స్ అన్నీ చాలా బాగా చేసినారు. చూసేకైతే చాలా బాగునింది డెకరేషన్స్ అంతా. ఇది గర్భగుడి ముందు భాగం. ఇది గర్భగుడి పైన ఉన్న స్వామివారు. ఇప్పుడు మనం చూస్తున్నది శిఖరం అన్నమాట. శిఖర దర్శనం. ఇప్పుడు మనం చూస్తున్నది ధన్వంతరి దేవాలయం. చాలా అరుదుగా ఉంటుంది, చాలా చోట్ల అయితే ఉండదు ఈ దేవాలయం. ఇక్కడ లేడీస్ కూర్చొని ఏదో చూస్తున్నారు కదా. ఇక్కడ అమ్మవారు ఇక్కడి నుంచి స్వామివారు వైకుంఠ ద్వారం నుంచి వచ్చినప్పుడు చూస్తారనమాట. అక్కడ ఎదురుగా కనబడేది వైకుంఠ ద్వారం. ఇది అమ్మవారి గర్భాలయం. మేము వెళ్ళినప్పుడైతే క్లోజ్ చేసి ఉన్నింది. ఇది అమ్మవారి గర్భగుడిలో ఉన్న బృందావనం. ఇక్కడే అమ్మవారి గుడి పక్కనే మనకి నరసింహస్వామి దేవాలయం ఉంటుంది, పైన ఉంటుంది.